ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా కలిసి ఇరాన్ మీద యుద్ధాన్ని భీకరంగా చేశాయి. చేసిన తర్వాత మధ్యలో అమెరికా దేశం కొంత విరామం తీసుకున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒక ప్రకటన చాలా స్పష్టంగా చేసింది. అమెరికా దేశం ఈ యుద్ధంలో విరామం తీసుకున్నా కూడా ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ దేశానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టత చేసింది. మరొక ప్రపంచానికి భయాన్ని కలిగించేటువంటి వార్తను కూడా ఇజ్రాయెల్ దేశం తెలియజేసింది. ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది, మా లక్ష్యాలు మేము చేరుకునేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాము. ఇందులో ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే వారితో మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా దేశం కూడా కావచ్చు. ఏ దేశమైనా కూడా మా లక్ష్యాలను మేము చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అడ్డుగా వస్తే వారు ఎంతటి వారైనా మేము వారితో యుద్ధం చేస్తాము అనేటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ దేశం చాలా స్పష్టంగా తెలియచేసింది. ఇజ్రాయెల్ దేశం చాలా త్వరగా ఆర్థికంగా, సాంకేతికంగా, వైద్యపరంగా చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. అయితే ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి టాస్క్ అనేది ఉంది అనేది ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఏంటి? హమాస్ దాడి చేసిన తర్వాత పాలస్తీనా మొదలుకొని, గాజా మొదలుకొని ఆ యుద్ధం ఇరాన్ వరకు కొనసాగించింది. అయినా కూడా వారు చెప్తున్నటువంటి మాట, మాకు ఇంకా టాస్క్ ఉంది, కంప్లీట్ కాలేదు అనేటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ దేశం తెలియజేస్తూ ఉంది. ఏంటి ఆ టాస్క్? ఎప్పుడు వరకు ఈ యుద్ధాన్ని వారు చేస్తారు, దేనికోసం చేస్తారు అనే దానిని చరిత్రను గనక మనం చూస్తే ఆ చరిత్రలో వారు ఏమి కోల్పోయారో దానిని ఎలాగ సంపాదించాలని అనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మీదకు రోమన్ చక్రవర్తి టైటస్ యుద్ధాన్ని ప్రకటించాడు. ఇజ్రాయెల్ దేశం మీదకు వచ్చి ఆయన భీకరమైన యుద్ధాన్ని జరిగించి, ఆ యుద్ధం జరిగించి ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు సైన్యానికి ఒక మాట తెలియజేశాడు. మనం చరిత్రలో నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి యుద్ధం చేసినప్పుడు చాలా బంగారం ఇక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళాడు. ఆ బంగారం అంతా కూడా దేవాలయంలోనే వారికి దొరికింది. కాబట్టి మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి. పడగొట్టేటప్పుడు దేవాలయంలో గోడలను కానీ, గోపురం కానీ రాయి మీద రాయి లేకుండా తీయమని సైన్యానికి ఆయన ఆదేశించిండు. అప్పుడు ఆ సైన్యం అంతా కూడా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి ప్రతి రాయను వేరు చేసి అగ్నిలో కాల్చి పక్కన పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బంగారంతో ఆ దేవాలయాన్ని నిర్మించుంటే ఆ అగ్నిలో కరిగి ఆ బంగారం దొరుకుతుందని టైటస్ తన సైన్యానికి ఆదేశించాడు. ఆ విధంగా ఇశ్రాయేలీలకు ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన స్థలం యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరం టైటస్ ద్వారా ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా చాలా హింసకు గురి చేయబడ్డారు, చాలా బాధించబడ్డారు. తర్వాత క్రీస్తు శకం 135వ సంవత్సరంలో యూదులలో ఒక విప్లవకారుడు లేచి రోమన్లకు వ్యతిరేకంగా విప్లవాన్ని తీసుకొచ్చినప్పుడు రోమన్ చక్రవర్తి హద్రియాన్ అనేటువంటి వ్యక్తి మరలా యూదుల మీద హింసను ప్రకటించాడు. మరలా యూదుల మీద ఆయన దాడులు చేయించడం మొదలుపెట్టాడు. యూదులను చంపడం, హింసించడం లాంటివి చేసినప్పుడు అప్పుడు కూడా యూదులు ప్రపంచమంతా చెదిరిపోయారు. అలా 400 సంవత్సరాల వరకు రోమన్ల చేత ఇజ్రాయెల్ దేశం అంతా కూడా హింసించబడింది, శ్రమనుందింది, బాధించబడింది. ఇజ్రాయెల్ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం చాలా బలహీనమైపోయింది. తర్వాత 638వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన, మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఆయన సైన్యాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఖలీఫా ఒమర్ ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తొచ్చి ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా తన స్వాధీనంలోనికి తీసుకొని ఆయన పరిపాలన చేయడం ప్రారంభించాడు. క్రీస్తు శకం 690
1వ సంవత్సరం నుంచి 705వ సంవత్సరం వరకు డోమ్ ఆఫ్ ది రాక్ ఆల్ అక్సా మసీద్ని అక్కడ ఈ సైన్యమంతా కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇజ్రాయెల్ దేశంలో వారు దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్థలంలో ఏముందంటే ఆల్ అక్సా మసీద్ ఉంది. అంటే ముస్లింలు అప్పుడు ఆక్రమించుకున్నటువంటి స్థలం, అప్పుడు వారు నిర్మించినటువంటి డోమ్ ఆఫ్ ది రాక్ ఆల్ అక్సా మసీద్, ఇవి రెండు కూడా ఆ స్థలంలో నిర్మించబడి ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన స్థలం అది. వారు ఒక బలమైన దేశంగా ఎదుగుతూ ఉన్నారు. యుద్ధాన్ని చాలా శక్తివంతంగా చేయటానికి, ప్రపంచం అంతటితో కలిసి యుద్ధం చేయటానికి ఇజ్రాయెల్ దేశం అనేది సిద్ధపడుతూ ఉంది. ఎందుకో తెలుసా? వారికి ఒకే ఒక లక్ష్యం ఉంది. వారు డబ్బు కోసం యుద్ధం చేయటం లేదు, లేకపోతే వేరొక జాతులను నాశనం చేయడం కోసం యుద్ధం చేయడం లేదు. వారు తమ దేశంలో తమ దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి స్థలంలో వేరొక అన్య మతానికి సంబంధించినటువంటి ఆరాధన స్థలం నిర్మించబడింది. దానిని ఈరోజైనా రేపైనా ఇంకొక రోజైనా ఖచ్చితంగా ధ్వంసం చేసి వారి యొక్క దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించటానికి, అక్కడ దేవాలయాన్ని నిర్మించడానికి ఇజ్రాయెల్ దేశానికి ఒక ప్రణాళిక ఉంది. అక్కడ దేవాలయం నిర్మించాలన్నదే వారికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు, అసాధారణమైనటువంటి విషయం. ఇది ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి స్థలం. డోమ్ ఆఫ్ ది రాక్ అనేది ప్రపంచానికి మధ్యలో ఉంది. రెండవది, ఈ సమస్య ప్రపంచం అంతటికి కూడా ఒక సమస్య. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం ఈ ఆల్ అక్సా మసీదుని స్వాధీనం చేసుకొని అక్కడ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి ప్రారంభిస్తారో ప్రపంచం అంతా కూడా ఏకమై ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తుందనేది ఇజ్రాయెల్ దేశానికి తెలుసు. దాని కొరకు ఇజ్రాయెల్ దేశం సిద్ధపడింది. బెంజమిన్ నెతన్యాహు యొక్క ప్రసంగంలో ఇదే కీలకమైనటువంటి విషయం. వారికి ఒక లక్ష్యం ఉంది. దేనికోసం అంటే వారి యొక్క ఆరాధన స్థలాన్ని వారు ఆక్యుపై చేసుకోవాలి, వారి దేవుని మందిరాన్ని నిర్మించుకోవాలి. దానికోసం వారి యుద్ధ సాహసాలు జరిగిస్తూ ఉన్నారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు చనిపోయినటువంటి ఇరాన్ యొక్క ప్రధానమంత్రి ఖమేనీ చేసినటువంటి ఒక ప్రకటన, ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మేము ఎప్పటికైనా కూడా ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము అని చెప్పింది ఆయన. ఈ రోజుకి కూడా ఇరాన్కు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే, మేము ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ చరిత్ర పటంలో లేకుండా చేస్తాము అనేది వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం కూడా చాలా స్పష్టంగా చెబుతుంది, మేము మా లక్ష్యాలను సాధించుకోవడం కోసం ఏదైనా చేస్తాం. అవసరమైతే మరొక్కసారి ఈ ప్రపంచాన్ని నాశనం చేయటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అంటే ఈ రెండు ప్రకటనలలో మనకు గమనించి ఇరాన్ చేస్తున్నటువంటి ప్రకటన, ఇజ్రాయెల్ దేశం చేస్తున్నటువంటి ప్రకటన, ఈ రెండింటిని మనం గమనిస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం, ఈ యుద్ధం అనేది యెరూషలేములో ఉన్నటువంటి ఆల్ అక్సా మసీద్ యొక్క సమస్య అనేది 3వ ప్రపంచ యుద్ధానికి ప్రారంభము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రయత్నాలు ఈ ప్రపంచంలో చాలా కీలకమైనవి. అది చేసేటువంటి పనులు ఈ ప్రపంచంలో చాలా భయానకమైనటువంటివి. కాబట్టి ఇజ్రాయెల్ దేశంతోనే ఈ ప్రపంచానికి 3వ ప్రపంచ యుద్ధం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వారు అలాంటి సమస్యల్ని డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇజ్రాయెల్కి ఏదైనా ఒక లక్ష్యం ఉందంటే అది వారి ఆరాధన స్థలం, వారి దేవుని మందిరాన్ని వారు దక్కించుకోవడం కోసమే ఈ ప్రయత్నాన్ని చేస్తారు. దాంట్లోనే ప్రపంచమంతా యుద్ధాలతో నిండిపోతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రవచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగానే 70 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి ఏం జరుగుతుందో యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. యెరూషలేము యొక్క దేవాలయం పడగొడుతుంది, రాతి మీద రాతి లేకుండా ఆ దేవాలయం కూల్చబడేటువంటి రోజులు వస్తాయని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన 70 సంవత్సరాల తర్వాత
ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయినటువంటి యూదులను, ఇశ్రాయేలందరిని కూడా నేను సమకూరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. వారందరిని కూడా సమకూర్చాడు. 1948వ సంవత్సరం మే 14వ తేదీన మరలా చెదిరిపోయినటువంటి ఇజ్రాయేల్ అందరూ కూడా వచ్చి ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డారు. బైబిల్ యొక్క చివరి ప్రవచనాలు ఇజ్రాయేలీ దేశం బలమైన దేశంగా ఎదుగుతుంది. ప్రపంచానికి అది సవాలు విసురుతుంది. అది 3వ ప్రపంచ యుద్ధం. దానితోనే ఈ యుగం యొక్క సమాప్తి ముగించబడుతుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇజ్రాయేలీ దేశం ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన ప్రత్యేకమైనటువంటి రోల్ అనేది రాబోయే దినాల్లో ప్లే చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని మనం చూస్తాం.